వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలపు వాక్య ధ్యానం నాకు సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించుకుని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 138వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన మొదటి 3 వచనములు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. కీర్తనకారుడైన దావీదు, నా హృదయమంతటితో నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నా యెహోవాను స్తుతిస్తాను అన్న కార్యమును ఈ కీర్తనలో చెప్పటం చూడగలం. దానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, నేను మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించి నాకు బలమునిచ్చి నన్ను ధైర్యపరిచిన వాడిగా, నన్ను బలపరిచిన వాడిగా నా ప్రభువు ఉన్నాడు అని కీర్తనకారుడు ధైర్యముగా చెప్పటం చూడగలము. మన జీవితంలో ప్రభువుని స్తుతించవలసిన వారిగా ఉన్న ఎన్నోసార్లు కృంగిన సమయమున, వేదనతో నింపబడిన సమయమున, కుటుంబంలో సమస్యలు వచ్చి సమస్యలలో ఎలాగూ బయటకు రావాలని తెలియకుండా ఉన్న పరిస్థితులలో ప్రభు తన హస్తమును తోడుగా ఉంచి నిన్ను బలపరిచి నేను నీ ప్రక్కనే ఉన్నాను అని ఓదార్చిన దినములను, ఇంకా ఈ సమస్యను నీవు ఎలాగూ దాటుకొని ముందుకు వెళ్ళాలని నేర్పించి బలపరిచిన కార్యములను జ్ఞాపకము చేసుకున్నట్లయితే ప్రభు నీ పట్ల ఎంత గొప్పవాడిగా ఉన్నాడు, ఎంత ప్రేమామయుడిగా ఉన్నాడు అని నీవు గ్రహించుకొనగలవు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనకు తన బలమునిచ్చేవాడిగా, మన యొక్క మొరలను ఆలకించి నీ కన్నీటిని చూసిన ప్రభు, నీ వేదనను ఎరిగిన ప్రభు, నీ మొరను చెవియొగ్గి ఆలకించి నా కుమారుడు నాకు మొరపెట్టి ఉన్నాడని నీ కోసము తన యొక్క హస్తమును చాచి సహాయము చేసేవాడిగాను, నిన్ను బలపరిచేవాడిగాను ఉన్న కార్యములను నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎలాగూ నిన్ను సమస్యల నుండి బయటకు తీస్తున్నాడు, ఎలాగూ నిన్ను ఇబ్బందుల నుండి బయటకు తీస్తున్నాడు, ఎలాగూ నిన్ను పోరాటాల నుంచి తీసుకొని వచ్చి స్థిరపరిచి బలపరుచున్నాడు అన్న కార్యంలో నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క కృపను ఎంతగా అనుభవించినావని నీ హృదయములో నీవు దేవుని స్తుతించగలవు. ఇక్కడ కీర్తనకారుడు దేవుని స్తుతిస్తున్నాడు, యెహోవాను స్తుతిస్తున్నాడు. ఎందుకంటే నేను మొరపెట్టినప్పుడు, నా అవస్థతలో నేను ఆయన వైపు చూసినప్పుడు, నా కష్టంలో నేను ఆయన వైపు చూసినప్పుడు, నా వేదనలో ఆయనకు నేను మొరపెట్టినప్పుడు, నా దుఃఖములో నేను ఆయన వైపు కన్నీరు విడిచినప్పుడు నా మొర ఆలకించినాడు. నాకు జవాబు ఇచ్చేదానికి, నన్ను విడిపించేదానికి, నన్ను బలపరిచేదానికి, నాకు తన శక్తినిచ్చేదానికి నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనను నేను స్తుతిస్తాను. ఎందుకంటే నా ప్రభు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. తన యందు విశ్వాసము కలిగి ఉన్న నన్ను ఆయన బలపరిచినాడు. తన యందు నమ్మిక కలిగి ఉన్న నాకు తన కృపనిచ్చినాడు. అంత మాత్రమే కాదు, నా జీవితములో నేను దారి తొలగిపోకుండా నన్ను కాపాడుతూ నాకు సహాయముగా ఉన్నాడని ప్రభువుని స్తుతించి, ప్రభువుని ఘనపరిచి, ప్రభువునందు ఆనందించేవాడిగా ఇక్కడ దావీదు మహారాజు ఉండటం చూడగలము. నీ జీవితంలో దేవుడు చేసిన మేలను, ప్రభువు నీకు అనుగ్రహించిన తన కృపను, నీవు కృంగిన సమయంలో నీకు ఇచ్చిన శక్తిని,
బలహీన సమయంలో నేను బలపరిచిన విధానాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయనను నీవు స్తుతిస్తున్నావా? లేక ఆయన చేసిన మేళ్లను మరచి నీ మొరకు ప్రభువు ఇచ్చిన సమాధానాన్ని అనుభవించి ఆయన చేసిన మేళ్లను మర్చిపోతున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. కీర్తనకారు అందుకే చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందు సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేళ్లలో దేన్ని మరొకము. ఈ సంకటాల్ని కుదిరించేవాడు, ఇబ్బందుల్లో నిన్ను విడిపించేవాడుగా ఉన్న యెహోవాని నీవు మరవకుమని కీర్తనకారుడు దేవుని స్తుతించే కార్యమును చూడగలను. నీవు కూడా అలాగుండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ జీవితంలో ఆయన చేసిన మేలను బట్టి నీవు ఆయన స్తుతించినప్పుడు ఇంకను ఆకాశ వాక్యలను విప్పి పట్టరాని దీవెనలతో ప్రభు నేను నింపి ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన యందు నీవు విశ్వాసము కలిగి ఉన్నావు. నీ యొక్క విశ్వాసమును దృఢపరచినట్లుగా, స్థిరపరచినట్లుగా తన యొక్క హస్తమును నీకు సమీపముగా నుంచి నిన్ను బలపరిచిన దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఆయన గణపరుస్తున్నావా? ఆయన చేసిన మేళ్ళని ఇతరులకు ప్రకటిస్తున్నావా? లేక ఆయన చేసిన మేళ్లను పొంది మరచి దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్న కార్యము, ఆయన నాకు చేసిన మేళ్ళు గొప్పవి, నన్ను బలపరిచినాడు, నన్ను స్థిరపరిచినాడు, నా జీవితమును మార్చినాడు అన్నాడు. నీ జీవితమును కూడా మార్చే, నిన్ను బలపరిచే ప్రభువుకు నీవు నీ జీవితమును అప్పగించుకుంటావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంన నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యం బట్టి వందనాలను చెల్లించుకుంటాం. మేము నాయన నిన్ను స్తుతించేవారిగా, నిన్ను కనపరిచేవారిగా, నీవు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకునేవారిగా ప్రతి దినము జీవించినట్లుగా నీ కృపను అనుగ్రహించు. ఆ బలహీనతలన్నింటినీ నాయన నీవు నాయన లెక్క చేయక మమ్మల్ని నాయన నీ యొక్క దృష్టిలో నుండి తొలగించక మా వైపు కన్ను దృష్టి కలిగి ఉండి ఆ సమస్యలు, నా దుఃఖములు, నా వేదనలు నన్ను బలపరిచేదానికి సమీపముగా ఉన్న నీవు నాయన దేవా సమస్తం చేయాలని వేచిన నీ వైపు చూసేదానికి నాకు కృపను అనుగ్రహించు. అంతం వరకు నీకు నమ్మకముగా జీవించే కృపను అనుగ్రహించి ఆశీర్వదించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.